నాలో కూడా విజయమాల్య లాంటిదేరా, కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నేను కాదు సార్. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ డాడీ ఏరి? ఏడకు, ఒకసారి నీ బ్యాగ్ ఇవ్వు. Welcome, Mr. CEO. Please. నేను యాక్చువల్లీ కాల్ చేసి పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు రానంటే నా ఈగో ఒప్పుకోదు. అందుకే ఇలా ప్లాన్ చేసి పిలవాల్సి వచ్చింది. సో నిన్ను ఎనిమీలా ఫీల్ అవడం కంటే నీకు డీల్ ఇవ్వటం ఇద్దరికి మంచిది అనిపించింది. 30th డే నువ్వు అక్కడ ఎలాగూ CEO కాలేవు, కానీ నేను నిన్ను CEO చేస్తా. నాతో ఫ్రెండ్షిప్ చేయి, ఊళ్ళు పంచుకుందాం. అలాగని నేనేం తప్పు చేయట్లేదు. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఆలోచించు. 6 నెలల్లో రావాల్సిన పంట 4 నెలల్లోనే వస్తే రైతులకు ఎంత హెల్ప్ అవుతుందో, నాకెంత హెల్ప్ అవుతుందో, నా ద్వారా నీకెంత హెల్ప్ అవుతుందో ఆలోచించు. నువ్వెన్ని నెలల్లో పుట్టావు? 6 నెలల్లో పుడితే నిన్నేమంటారో తెలుసా? నెల తక్కువ వెధవా అంటారు. నీ మనుషుల్ని చాలా మందిని కొట్టాను. హేమా చెప్పలేదా? వ్యవసాయం క్రికెట్ మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్ నుండి వన్డేస్కి, వన్డేస్ నుంచి 2020కి కుదించేయడానికి. అలా కుదిస్తే మనిషి జీవితం కూడా 100 నుండి 60కి, 60 నుండి 30కి పడిపోతుంది. నేను 30 days తర్వాత CEOగా ఉన్నా ఉండకపోయినా నీకొక ఊరు కాదు కదా, 1 ఎకరం కూడా రానివ్వను. రేయ్, ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నోండి నీ కంపెనీని నా చేతుల్లోకి తెచ్చుకోలేనా? ఆహా, ఇంకా నువ్వు రప్పించలేదురా, నాకే నిన్ను కలవాలనిపించి నీ చేత రప్పించుకునేలా చేశాను. ఇంకా అర్థం కాలేదా? నీ పేపర్లో ప్యాంప్లెట్ పెట్టించింది నేనే. నీ మొబైల్కి మెసేజ్ పంపించింది నేనే. నీ ఇంటి బయట బ్యానర్ కట్టించింది నేనే. టోటల్గా నిన్ను డిస్టర్బ్ చేసి నన్ను పిలవాలనిపించుకునేలా చేసింది కూడా నేనే. రేయ్, నువ్వు ప్లానింగ్ లో PhD చేసావేమో, కానీ నేను ప్లాన్ చేస్తే ఇలా ఫుల్ HDలో బొమ్మ కనిపిస్తుంది. యు టచ్ మీ, ఐ పోక్ యు. యు పోక్ మీ, ఐ స్క్రాచ్ యు. ఎక్కువ థింక్ చేయడం మానేసి మా భీష్మ బ్రాండ్ ఎంజాయ్ చేయి. షార్ప్ అవుతుంది. బాయ్ మా. చైత్ర, కోస్టల్ ఏరియాలో కొంతమంది ఫార్మర్స్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి. ఏంటి, నేను వర్కే చేస్తున్నా.
నేను చేయలేకపోతున్నా. కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తే ఎందుకు చేశారని వెళ్ళి భీష్మ గారిని అడిగావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే సీఈఓగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నీ నుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నా? ఏదైనా చేసుకోవచ్చా? చేసుకో. నాన్నకు నువ్వు చాలా నచ్చావంట, అమ్మ దగ్గర చెప్పారు. ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను.